తల్లిదండ్రులు ఆస్తి పంపకాలు ఎప్పుడు చేయాలి? చాలా కేసుల్లో వింటున్నామండి. చాలా క్రైమ్ కూడా చూస్తున్నాం మనం. ఆస్తి పంపకాలు చేయలేదని తల్లిదండ్రులు సరిగ్గా చూడకపోవడం, ఆ ఇంట్లో ఉండనివ్వకపోవడం, కోడలో, కొడుకో, కూతుర్లో అనవసరంగా ఇళ్ల మీదకొచ్చి గొడవలు పడటం, కనీసం తిండి కూడా పెట్టకపోవడం, వాళ్ళ తిండి వాళ్ళని తిననివ్వకుండా పోవడం. ఒకవేళ వాళ్ళు ఏదైనా బేరం పెడుతుంటే, ఉన్న 5 ఆస్తుల్లో ఒక ఆస్తి అమ్మి వాళ్ళు బతకాలి కదా! ఇంక అప్పుడు సంపాదించలేరు కాబట్టి, అలా అమ్ముదామన్నా కూతుర్లు అబ్జెక్షన్ పెట్టిన కేసులు కూడా మాట్లాడుతున్నాను నేను ఈ మధ్య కన్సల్టేషన్స్‌లో. దారుణమైన మోరల్ వాల్యూస్. ఇక నేను ఆటిల గురించి మాట్లాడట్ల. తల్లిదండ్రులు వాళ్ళ స్వార్జితమైన ఆస్తి, వాళ్ళ పేరు మీద ఉన్న ఆస్తి ఎప్పుడు ఇస్తే బెటరు? 2 వైపులా మాట్లాడదాం మనం. పిల్లలు గాని, కొడుకులు గాని, కూతుర్లు గాని మాట్లాడేదేంటంటే, వీళ్ళకి ఇప్పుడే 60, 70 ఏళ్ళండి. ఇంకొక 10 ఏళ్ళు, 15 ఏళ్ళు బతికితే మేమే అప్పటికి 50, 60కెళ్ళిపోతాం. అప్పుడు వీళ్ళు ఆస్తి ఇస్తే మాత్రం మాకేంటి? సగం మంది అది మాట్లాడతారు. మాక్సిమం అదే మాట్లాడతారు. కొంతమంది మా ఆస్తి ఏదో మాకు ఇచ్చేస్తే ఈళ్ళ సావు మాకొద్దు మేము వెళ్ళిపోతాం. ఇక కూతుర్లు కూడా అంతే మాక్సిమం. కొంతమంది బాగా చూసుకునే వాళ్ళు ఉంటారు. ఎక్కడైనా కూతుర్లు బాగానే చూసుకుంటారు, కొడుకులు బాగానే చూసుకుంటారు. కాకపోతే కోడలు అనే పాత్ర వచ్చినప్పుడు కొడుకు నచ్చకుండా వెళ్ళిపోతారే తప్ప చూసుకోరు అని కాదు. ఇక్కడ తల్లిదండ్రులకి మాక్సిమం కూతుర్లే ఎక్కువ ఇష్టం ఉంటారు కాబట్టి 80% కేసుల్లో కొంచెం బాగున్నప్పటికీ కొన్ని మళ్ళీ కూతుర్లు ఎక్కువ మంది ఉంటే ఇదొక గోల. ఇద్దరు కూతుర్లు అమ్మకి ఫేవర్‌గా ఉంటారు. మిగతా ఇద్దరేమో ఆస్తి తీసుకోవడానికి ఉన్నప్పుడు మళ్ళీ ఈళ్ళ మధ్య వాళ్ళ మధ్య గొడవలు స్టార్ట్ అవుతుంటాయి. ఇలా ఒక తల్లికి 5గురు కూతుర్లు, ఒక కొడుకు ఎవ్వరూ కూడా ఆమెను చూడ్డానికి ఇష్టపడట్ల. ఆవిడ పేరు మీద ఆల్రెడీ బోలెడంత ఆస్తుంది. ఇద్దరు కూతుర్లు ఆవిడకి దగ్గరగా ఉన్నారు. మిగతా నలుగురు కొడుకు ఆస్తి పంచితేనే అసలు ఆవిడకెందుకు ఆస్తి మేము చూస్తాం అందరి దగ్గరికి పంపించండి అని. ఆవిడేమో నేను మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళను. ఓన్లీ ఈవిడ దగ్గరే ఉంటాను. లేకపోతే వీళ్ళిద్దరి దగ్గరే ఉంటాను. ఎందుకంటే వాళ్ళు ఇష్టం లేకుండా పోయారు. బలవంతంగా ప్రేమిస్తాము, బలవంతంగా తిండి పెడతామంటే ఆస్తి ఉంది కాబట్టి తిండి పెడతాం రండి అని అడుగుతున్నాం తప్ప, రియల్‌గా మనస్సాక్షితో మాట్లాడుకుంటే ఆవిడకి నిజంగా ఆస్తి లేకపోతే మీరెవరో తిండి పెట్టరు. ఆశ్రమాల్లో పడేస్తున్న సందర్భాలు లేకపోతే గాలికి వదిలేస్తున్న సందర్భాలు ఎక్కువున్నాయి.